తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తులకు సిద్ధపడుతోంది. జనసేనతో పొత్తుల వల్ల ఉమ్మడి విశాఖ జిల్లాలో 4 అసెంబ్లీ సీట్ల దాకా సమర్పించుకోవాల్సి వస్తుంది. ఒక ఎంపీ సీటు కూడా ఆ పార్టీకి కేటాయించారు. ఇప్పుడు బీజేపీని పొత్తులకు పిలుస్తున్నారు. బీజేపీకి అరకు ఎంపీ సీటు ఇస్తామని ప్రతిపాదనలు పెట్టారు. అయితే బీజేపీ పెద్దలు విశాఖ ఎంపీ సీటు మీద ఉడుము పట్టు పడుతున్నారు. తాము అసలు వైజాగ్ సీటు వదులుకునేది లేదు అని అంటున్నారు. దాంతోనే టీడీపీ డైలమాలో పడుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో పొత్తులతో 3 పార్టీలకు 3 ఎంపీ సీట్లు అని తెలుగుదేశం పార్టీ భావించి నిర్ణయించింది. కానీ బీజేపీ పెద్దలు మాత్రం విశాఖ అరకు ఎంపీ సీట్లు కోరుతున్నారు. దాంతో టీడీపీ ఈ ప్రతిపాదనకు ఒప్పుకున్నట్లు అయితే ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీకి పోటీ చేయడానికి ఎంపీ సీటు కూడా ఒక్కటి ఉండదు. పార్టీ పుట్టాక ఎప్పుడు ఎదుర్కాని పరిస్థితి ఇది అవుతుంది. ఇప్పటికే విశాఖ ఎంపీ సీటుని 25 ఏళ్లుగా టీడీపీ గెలుచుకోలేకపోయింది. గత 4 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ అభ్యర్థులే ఎంపీలు అయ్యారు. దాంతో బీజేపీ నుంచి విశాఖ పోటీకి ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. టీడీపీ నుంచి అదే పరిస్థితి. విశాఖ ఎంపీ సీటు పొత్తులకే కాదు, టీడీపీకి ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉనికికే ఇబ్బందిగా మారుతుందా అన్నది తమ్ముళ్లలో సాగుతున్న అంతర్మదనంగా ఉంది. పోటీ చేసి ఓడిపోవడం వేరు, అసలు పోటీకే కాకుండా నిలిచిపోవడం వేరు. పొత్తుల పుణ్యమా అని టీడీపీ కొత్త అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అని అంటున్నారు. అసెంబ్లీ సీట్లు ఉమ్మడి జిల్లాలో 15 దాకా ఉంటే 10 లోపే టీడీపీకి పొత్తులో దక్కుతాయన్న వార్తలు తమ్ముళ్లను కలవరపెడుతున్నాయి.